కృష్ణ చైతన్య సాధనలో భక్తుడు స్వచ్ఛమైన మంచితనం అంటే ఈడ విశుద్ధ సత్వగుణం అండి. విశుద్ధ సత్వగుణం యొక్క స్థితికి చేరుకోవడానికి తన యొక్క అన్ని అన్ని పంచ పంచ జ్ఞానేంద్రియాలను అన్నిటిని కూడా మొత్తం శరీరాన్ని కూడా నిమగ్నం చేస్తారు. ఉదాహరణకు భక్తుడు కళ్ళు మరియు చెవులను గ్రంథాలను చదవడానికి మరియు వినడానికి, నాసికా రంధ్రాలను కృష్ణునికి సమర్పించే పువ్వుల వాసన చూడడానికి మరియు నోరును భగవంతునికి సమర్పించిన మహాప్రసాదాన్ని రుచి చూడడానికి మరియు మహామంత్రాన్ని జపించడానికి ఉపయోగిస్తారు. ఈ విధంగా తమ ఇంద్రియాలన్నింటినీ శరీరాన్నంతటినీ భగవత్ సేవలో నియుక్తం చేయడం ద్వారా వాళ్ళు వెంటనే విశుద్ధ సత్వ స్థితికి చేరుతారండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని జపించడం ద్వారా వెంటనే విశుద్ధ సత్వగుణ స్థితిలో నిలుస్తారు. ఈ సత్వగుణము ఇవన్నీ ఏమేంటి ఫలితాలు మనం ఇందాక చెప్పుకున్నాం కదా. సత్వగుణము మనకు భగవంతుని విశుద్ధ సత్వగుణ స్థితికి చేరడానికి ఉపకరిస్తుందండి. ఈ నాలెడ్జ్, జ్ఞానం కానీ, ఈ ఓర్పు కానీ, ఇవన్నీ పాజిటివిటీ, పీస్, శాంతి, క్లారిటీ, లైట్, జ్ఞానము, క్రియేటివిటీ ఇవన్నీ కూడా మనకు విశుద్ధ సత్వగుణ స్థితికి తీసుకెళ్లడానికి భక్తియుక్త సేవకు అనుకూలమైందనమాట. కాబట్టి మనం సత్వగుణ ఆహారము భగవంతునికి సమర్పించి ప్రసాద రూపంగా గ్రహించడం ద్వారా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటే మనం పూర్తిగా విశుద్ధ సత్వగుణ స్థితిలో ఉంటామండి. ఈ విధంగా రజో తమో గుణాల నుంచి బయటపడి సత్వగుణం నుంచి కూడా బయటపడి విశుద్ధ సత్వగుణ స్థితికి మనం చేరుతామన్నమాట. ఇక్కడ చూడండి, సత్వగుణ కార్యక్రమాలు భక్తులందరూ కలిసి భగవంతుని నామం కీర్తించడము. ఈ రజోగుణము యుద్ధము, తమో గుణము నిద్రపోవడం, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతున్నారు. రజోగుణం పరిగెడుతున్నారు. ఇది చూడండి, ఎప్పుడు బిజీ లైఫ్ పరిగెడుతున్నారు కోరికలతో. వీళ్ళు కూడా అన్ని బంధింపబడతారండి. ఇక్కడ తమో గుణంలో సోమర్తనము, పని చేయకపోవడము, ఇలాంటి నిద్ర ఇవన్నీ వస్తాయండి. అజ్ఞానము. వీటన్నిటి నుంచి మనం బయటపడి విశుద్ధ సత్వగుణంలో నిలవాలంటే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని స్వీకరించి భక్తియుక్త సేవలో నియుక్తం కావాలి. ఈ కోర్స్ చేయడం ద్వారా మీకు సాఫ్ట్ కాపీ సర్టిఫికేట్ పంపించబడుతుందండి వాట్సాప్ లో. మీరు తప్పకుండా భగవద్గీత యథాతథం గ్రంథము, ప్రభుపాదుల వారి యొక్క లెక్చర్స్ తో కూడిన ఈ పుస్తకాలు, చిన్న పుస్తకాలు ఉన్నాయండి. వీటిని